నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు పీడీఎస్ఎఫ్ జాతీయ నాయకులు ఎం నాగేశ్వరరావు గారు. నమస్తే. నమస్తే. టీఎస్పీఎస్సీ రాజీనామా చేయడం జరిగింది. చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే చైర్మన్ చేస్తారో వాళ్ళు విద్యార్థులకు ఆ చైర్మన్ న్యాయం చేస్తారంటారా? నా పేరు ఎస్ నాగేశ్వరరావు, పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్, ఉస్మాన్ యూనివర్సిటీ, పీడిఎస్యు నేషనల్ లీడర్. తెలంగాణ రాష్ట్రంలో అనేక పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఉద్యోగాల కోసం ఏర్పడిన తెలంగాణలో 10 ఏళ్ల కాలంలో పెద్ద ఉద్యమమే జరిగింది. నిరుద్యోగులు, విద్యార్థులు, సామాజికంగా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా ప్రజా సంఘాలు అందరూ మా విద్యార్థులకు న్యాయం చేయండి, నిరుద్యోగులు న్యాయం చేయండి పెద్ద ఎత్తున కొట్లాడాను. పేపర్ లీకేజీల సందర్భం వచ్చినప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది, మా జీవితాలు నడిబజారున పడుతూ ఉన్నాయి, మేము మా చదువుకున్న జీవితం అంతా వృధా అయిపోతుంది, కాబట్టి ఈ చైర్మన్ మీద చర్యలు తీసుకోండి, ఆ బోర్డుని ప్రక్షాళన చేయండి అని గొంతెత్తి మాట్లాడినాం, గొంతు చించుకున్నాం. కానీ మా ఆర్తనాదాలను వినేవారే లేని పరిస్థితి కనపడది. టీఎస్పీఎస్ చైర్మన్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి రాజీనామా చేయలేదు, కనీసం విద్యార్థుల పక్షాన ఒక మాట మాట్లాడలేదు. దానికి తోడు ప్రభుత్వ పెద్దల సహకారం తీసుకొని ఆ పదవిలో కొనసాగిండు. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం, తెలంగాణ ప్రజాలోకం ప్రజలందరూ కలిసి ప్రభుత్వాన్నే మార్చుకున్నారు. మార్చుకున్న ప్రభుత్వంలో అంతమంది నిరుద్యోగుల ఆత్మహత్యలు జరిగినప్పుడు, అంతమంది నిరుద్యోగుల జీవితాలు ఇబ్బందికరమైనప్పుడు రాజీనామా చేయండి, స్పందించండి అని అడిగినప్పుడు చేయని వ్యక్తి ఈరోజు ఉన్న పలంగా రాజీనామాకు సిద్ధపడ్డాడు. దొడ్డిదారిన తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉండు. కాబట్టి మేము జనార్దన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, మిస్టర్ జనార్దన్ రెడ్డి, నువ్వు చైర్మన్ పదవికి రాజీనామా చేసి పారిపోవాలని చూస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టినా నిరుద్యోగులు కానీ ఉస్మానియా విద్యార్థులు కానీ వదిలిపెట్టరు అనేది సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకోసమంటే చేసిన తప్పులకి వందలాది మంది జీవితాల మీద చేసిన ఏదైతే ప్రాణత్యాగం చేసి అంత పని చేసినావో దానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే, విచారణను ఎదుర్కోవాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగ అంశాన్ని తీసుకోవాలి. ఏదైతే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ అంశం కేంద్రంగా ఉద్యమ కాలంలో కావచ్చు, వచ్చిన తెలంగాణలో కావచ్చు ప్రధానమైన ఉద్యమం సాగింది. కాబట్టి దీని మీద ఒక చిత్తశుద్ధితోని నిరుద్యోగులకు న్యాయం చేసేటట్లు, విద్యార్థులకు న్యాయం చేసేటట్టు చర్యలు చేపట్టాలని మేము కోరుతా ఉన్నాం. మీరు అడిగినట్లు రాబోయే కాలంలో టీఎస్పీఎస్ చైర్మన్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం చాలా పకడ్బందీగా, చాలా అధ్యయనం చేసి, చాలా స్టడీ చేసి ఒక కన్సర్న్ ఉన్న పర్సన్ని హ్యుమానిటీయన్ బ్యాక్గ్రౌండ్లో నుంచి అట్లాగే రూల్ ఫాలో చేసేటువంటి ఒక ఎక్స్పర్ట్ని దాంట్లో చైర్మన్గా నియమించాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది విద్యావేత్తలు, మేధావులు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రొఫెసర్లు ఉన్నారు, అట్లాగే రిటైర్డ్ అధికారులు ఉన్నారు, ప్రజల కేంద్రంగా ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం కావాలని కోరుకున్న మేధావులు కూడా ఉన్నారు. కాబట్టి ఒక కమిటీ వేసి వాళ్ళలో షార్ట్ లిస్ట్ చేసి ముఖ్యమైన వాళ్ళని, ట్రాన్స్పరెంట్గా డ్యూటీస్ నిర్వహించగలిగిన వాళ్ళని, చిత్తశుద్ధిగా ఉండగలిగే వాళ్ళని ఆ పొజిషన్ ఇస్తే కనుక అది మారే అవకాశం ఉంటుంది. అయినా ప్రభుత్వము దీని మీద ఒక స్పెషల్గా ప్రత్యేక కసరత్తు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చే టీఎస్పీఎస్ చైర్మన్ కానీ లేదంటే సంబంధిత అధికారులు కానీ పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అది కనుక పాటించకపోతే మళ్ళీ దొడ్డిదారిని అమ్ముకోవడాలు, అవినీతికి పాల్పడడాలు, బంధుప్రీతిని ప్రదర్శించడాలు అట్లా చేస్తే ఈసారి ఉస్మానియా విద్యార్థులు రాళ్లతో కూడా కొడతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.